ముగ్గురు సోదరులు. విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు మరణించిన తర్వాత అతని భార్యలు అంబిక మరియు అంబాలిక గర్భవతి అయ్యారు. వీరి సేవకుడైన విద్యుడు ద్వారా వీరు ప్రతిఫలను పొందారు. వారిని ధృతరాష్ట్రుడు, పాండు మరియు విద్యుడు అని పిలిచేవారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు అయినప్పటికీ అంధుడు కావడం వల్ల రాజాసింహాసనాన్ని అధిష్ఠించేందుకు అనర్హుడిగా పరిగణించబడ్డాడు. పాండు అయితే రాజుగా నియమించబడ్డాడు. విద్యుడు తృతీయ పుత్రుడు అయినప్పటికీ ధార్మికత, జ్ఞానం మరియు న్యాయాన్ని బోధించే గొప్పవాడు. ఇతను ధర్మశాస్త్రాలలో నిపుణుడు. అతను ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. పాండు అర్ధచంద్రుని వంశానికి చెందిన కుంతి భోజుని కుమార్తె అయిన కుంతిని వివాహం చేసుకున్నాడు. అలాగే మద్ర దేశానికి చెందిన మద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు గంధార దేశానికి చెందిన గాంధారి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గంధారి అతని భార్యగా ఎంత వాడైనా ధర్మవంతురాలిగా ఉండేది. భర్త అంధుడని తెలిసిన వెంటనే ఆమె కూడా కళ్ళకు పట్టీలు కట్టి ఉండేది. ఆమె తన భర్త కనిపించిన లోకాన్ని తాను చూడకూడదని అనుకుంది.